ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్న ప్రాంతం, మూవ్ అవుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది మోకిలా మాత్రమే. ఎందుకు ఈ ఏరియాను ప్రిఫర్ చేశారంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ అండి. లాట్ ఆఫ్ గ్రీనరీ. ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ కాదండి, లగ్జరీ అంటేనే గ్రీనరీ. వరల్డ్ వైడ్గా ఇదే ట్రెండ్ నడుస్తుంది. సో అలాంటి హెల్తీ లైఫ్, అలాంటి లగ్జరీ లైఫ్ కోరుకునే పీపుల్కి మోకిలా ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్. సో మోకిలాకి ఒక పక్క తీసుకుంటే వెర్టికల్గా డెవలప్ అవుతున్న నియోపోలిస్, అలాగే కోకాపేట్, నార్సింగ్ ఈ ప్రాంతాలు. ఇంకొక పక్క తీసుకుంటే ఇప్పుడు అప్కమింగ్ టౌన్ అయిన శంకర్పల్లి. హైదరాబాద్ ఎవర్ ఎక్స్పాండింగ్ రియల్ ఎస్టేట్ మ్యాప్లో ప్రత్యేకమైన స్థానం ఉన్న ప్రాంతం ఏది అంటే మోకిలా అండి. వై? బికాస్ సిటీలో లగ్జేరియస్ సెగ్మెంట్ కింద ఏ ఏరియాస్ని అయితే కన్సిడర్ చేస్తామో, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్న ప్రాంతం, మూవ్ అవుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది మోకిలా మాత్రమే. ఏంటి దీనికి రీజన్ అంటే వన్ థింగ్, నియోపోలిస్కి చాలా నియర్గా ఉంటాం. నియోపోలిస్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మోస్ట్ లగ్జీరియస్ మైక్రో మార్కెట్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్సో లగ్జీరియస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇన్ ఇండియా ఆల్సో. రీసెంట్గా ఏకర్ ప్రైస్ 150 crores వరకు వెళ్ళింది, మీకు తెలిసిందే. ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి కోకాపేట్లో అనేది మీ అందరికీ తెలిసిందే. సో కోకాపేట్ ప్రాంతానికి అటాచ్డ్గా ఉంటాం. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కొల్లూరు, వెల్మెల, నియోపోలిస్, కోకాపేట్, నార్సింగ్, మణికొండ, ఈ ప్రాంతం అంతా ఒక స్ట్రెచ్. అంటే ఐటీ షాడో ఏరియాస్ అన్నీ ఈ స్ట్రెచ్లో ఉంటాయి. సో దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ సెక్టర్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కావచ్చు, ఈ ఏరియాస్లో తమ డ్రీమ్ విల్లాస్ని ఎక్వైర్ చేసుకుంటున్నారు. అలాగే తమ డ్రీమ్ ల్యాండ్ పార్సల్స్ని కూడా ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఎక్వైర్ చేసుకుని ఉన్నారు. ఎందుకు ఈ ఏరియాను ప్రిఫర్ చేశారంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ అండి. లాట్ ఆఫ్ గ్రీనరీ. మీరు నియోపోలిస్ లేకపోతే గండిపేట్ టువర్డ్స్ శంకరపల్లి రోడ్లో మోకిలా ప్రాంతాన్ని చూస్తే వన్ సైడ్ ఆఫ్ ది ఏరియా ఈజ్ మోకిలా అండి. ఇంకొక సైడ్ చూస్తే మ్యాసివ్ గండిపేట్ లేక్ ఉంటుంది. సో అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో మీరు ఊహించవచ్చు. అలాగే ఆ గండిపేట లేక్ వల్ల ఆ సరౌండింగ్స్ అంతా 111 జీవోలో ఉంటుంది. అంటే లాట్ ఆఫ్ గ్రీనరీ, హెల్తీ లివింగ్కి అవకాశం ఉన్న ప్రాంతం. ఇప్పుడు లగ్జరీ అంటే ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ కాదండి, లగ్జరీ అంటేనే గ్రీనరీ. వరల్డ్ వైడ్గా ఇదే ట్రెండ్ నడుస్తుంది. సో అలాంటి హెల్తీ లైఫ్, అలాంటి లగ్జరీ లైఫ్ కోరుకునే పీపుల్కి మోకిలా ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్. సో ఇక్కడ వచ్చే విల్లా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరు ఊహించరు మోకిలాలో ఇంత కాస్ట్ ఉందా అని. ఎస్, విల్లా ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 crores అండి. 3 crores నుంచి 20 crores ప్లస్ వరకు కూడా ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయని మీరు ఊహించగలరా? సో దట్స్ హౌ లగ్జీరియస్ ది మార్కెట్ ఈజ్. అలాగే హెల్త్ కేర్ ఇండస్ట్రీ చాలా ఎక్స్పాండ్ అయింది ఈ ప్రాంతం వైపు. అలాగే ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సిబిఐటి కావచ్చు, ఇగ్ఫై కావచ్చు, ఇండియన్ బిజినెస్ స్కూల్ కావచ్చు ఈ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో మోకిలాకి ఒక పక్క తీసుకుంటే వెర్టికల్గా డెవలప్ అవుతున్న నియోపోలిస్, అలాగే కోకాపేట్, నార్సింగ్ ఈ ప్రాంతాలు. ఇంకొక పక్క తీసుకుంటే ఇప్పుడు అప్కమింగ్ టౌన్ అయిన శంకర్పల్లి. శంకర్పల్లి కూడా చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంది. సో ఇలాంటి అప్కమింగ్ అండ్ ఆల్రెడీ డెవలప్డ్ అలాగే లగ్జీరియస్ మైక్రో మార్కెట్స్ మిడిల్లో ఉన్న ప్రాంతం మోకిలా. అలాగే గండిపేట్ లేక్ బిగ్గెస్ట్ అట్రాక్షన్, గ్రీనరీ బిగ్గెస్ట్ అట్రాక్షన్ అండ్ ఇట్స్ లో డెన్సిటీ ఏరియా. ఇది చాలా బిగ్ అట్రాక్షన్. సో చాలా క్లియర్గా చెప్పొచ్చు, మోకిలా లాంటి ప్లేస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇంత గ్రీనరీ, ఇంత వాటర్ బాడీ, అంత పీస్ఫుల్ లైఫ్, అంత లో డెన్సిటీ ఉండే ఏరియా చాలా తక్కువగా ఉంటాయి. పర్టికులర్గా మన హైదరాబాద్ లాంటి హై డెన్సిటీ ఉండే ప్రాంతాలు, జనరల్గా మనకు పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ కంజెషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇంత లగ్జీరియస్ ఏరియాలో కూడా పీస్ఫుల్గా మన లైఫ్ని ముందుకు తీసుకెళ్లాలంటే మోకిలా ఈజ్ ద బెస్ట్ ఏరియా. సో సినీ పీపుల్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ క్రౌడ్ మొత్తం మోకిలా వైపు మూవ్ అవుతూ ఉంది. సో ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్, మోకిలా ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్ అండి. మీ డ్రీమ్ ఫ్లాట్ కావచ్చు, మీ డ్రీమ్ విల్లా కావచ్చు, జస్ట్ గో విత్ మోకిలా. దట్ ఐ కెన్ సజెస్ట్. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.